అందరికీ నమస్కారం. సూది దారం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మన వీడియోలో 20 నోట్ల దండ అనేది ఎలా కట్టాలో చెప్తాను. ఈ దండ అనేది ఏ దేవుడికి వేయాలి, వేస్తే ఫలితం ఏమిటి, ఎన్ని నోట్లు కట్టాలి అనేది వివరంగా ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఈ నోట్ల దండ అనేది వెంకటేశ్వర స్వామికి అయితే వెయ్యాలండి. అలా వేస్తే మన మనసులో అనుకున్న కోరికలు అనేవి నెరవేరుతాయి అన్నమాట. అందుకని నేనైతే వెంకటేశ్వర స్వామికి అయితే వేశాను ఈ దండ అనేది. ఇప్పుడు మనం 20 నోట్లు అనేవి తీసుకోవాలండి. ఇవి ఎన్ని తీసుకోవాలి అంటే 27 తీసుకోవాలండి. నక్షత్రాలు 27 కదా, అందుకని 27 నోట్లు అయితే తీసుకోవాలి మనము. 27 నోట్లు తీసుకున్న తర్వాత మనం సూది దారం కూడా తీసుకోవాలి. సూది దారం మామూలుగా పెద్దదిగా తీసుకోవాలి, ఎందుకంటే 27 నోట్లు అనేవి మనకి పట్టాలి కదా, అందుకని. ఇప్పుడు మనకేంటంటే ఈ మధ్యలోనే మనం గుచ్చాలన్నమాట. ఇంకెక్కడ గుచ్చినా ఈ నోట్ అనేది చల్లదనమాట. ఈ వైట్ పార్ట్ ఉంది కదా, ఈ మధ్యలోనే మనం సూది అనేది గుచ్చాలన్నమాట. ఇలా గుచ్చినప్పుడు ఎలా అవుతుందంటే ఇటు ఫ్రంట్ నుంచి గుచ్చితే అదేంటంటే తిరిగేసి వస్తుంది నోటు, అందుకని మనం బ్యాక్ నుంచి కట్టాలన్నమాట దండ అనేది. ఇప్పుడు దండ కట్టడం ఎలాగో చూద్దాము. ముందుగా సూదిలోకి దారం అనేది పెద్దదిగా ఎక్కించాలండి. అంటే పొడవు ఎక్కువ ఉండాలన్నమాట. మనకి 27 నోట్లు పట్టాలి కదా, సుమారు 3 మూరలు దారం అనేది ఎక్కించండి. ఎక్కించి చివరిగా ముడి వేసుకోండి. ఇలా ఫ్రంట్ నుంచి కాకుండా బ్యాక్ నుంచి ఇలా వైట్ పార్ట్ ఉంది కదా, అక్కడి నుంచి నోటు ఒకే వైపు తిప్పుకొని ఒకే వైపుగా అన్నీ ఒకే వైపుగా నీట్గా అందంగా గుచ్చాలి. ఇలా గుచ్చాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా అన్నీ ఒకే సైడ్ అనమాట, ఒకే సైడ్ దారం చిక్కు పడకుండా నీట్గా గుచ్చాలి. గుచ్చితే మన దండ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మనకి నోట్లు అనేవి వైట్ పార్ట్ ఉంటుంది కదా, ఈ వైట్ పార్ట్ దగ్గర కింద నుంచి సూది పెట్టి పైకి తీయాలి. ఇలా తీయాలన్నమాట. ఇలా తీసి దారంలో జాగ్రత్తగా ఎక్కించుకోవాలి. నోట్లన్నీ ఒకే సైడ్గా నీట్గా ఇలా గుచ్చి తీసుకోవాలన్నమాట. ఇలా 27 నోట్లు మనం గుచ్చేయాలి. జాగ్రత్తగా సర్దుకుంటూ పెట్టుకోండి. ఒక్కొక్కసారి నోట్ అనేది తిరగబడుతూ ఉంటుంది, దాన్ని మళ్ళీ జాగ్రత్తగా తీసి నీట్గా పెట్టేసుకోవచ్చు మనం దండ వేసేటప్పుడు. ఇలా జాగ్రత్తగా గుచ్చుకొని ఒకే దగ్గర ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి దండ కట్టడం అనేది వీడియోలో చూస్తే మీకు తప్పకుండా వచ్చేస్తుంది. ఈ దండ అనేది వెంకటేశ్వర స్వామికి అయితే వెయ్యాలండి. ఒక శనివారం వీళ్ళు చూసుకొని ఒక శనివారం వేస్తే చాలా మంచిది. మళ్ళీ ఆదివారం తీసేయచ్చు అనమాట. దండ అనేది ఆదివారం తీసేయచ్చు. శనివారాలు వేస్తే స్వామికి చాలా మంచిది. 3 శనివారాలు ఆటంకం లేకుండా వెయ్యాలి. 5లు 10లు 20లు ఇలా 3 శనివారాలు ఆటంకం లేకుండా నేనైతే వేశాను. అలా వేసిన తర్వాత ఆటంకం వచ్చినా పర్వాలేదు. అలాగే 7 వారాల దండలు అనేవి స్వామివారికి వేస్తే చాలా మంచిది. మన మనసులో అనుకున్న కోరికలు అనేవి నెరవేరుతాయి అన్నమాట. ఎంత పెద్ద కోరికలైనా మనకి నెరవేరుతాయి అన్నమాట. ఇల్లు కట్టుకోవాలన్నా, బాబుకి ఫస్ట్ ర్యాంక్ రావాలన్నా, ఫస్ట్ క్లాస్ కావాలన్నా, అలాగే మన పిల్లల చదువు బాగుండాలన్నా, ఇలా ఏది మొక్కుకుంటే అది జరుగుతుందండి మనకి. అలా మొక్కుకొని స్వామివారికి అయితే 7 వారాల నోట్ల దండ అనేది వెయ్యాలి. నక్షత్రాలు 27 కదా, అందుకని ప్రతి నోట్లో మనం 27 తీసుకుంటే చాలా మంచిదన్నమాట. 27 తీసుకొని మనం దండ అనేది గుచ్చాలన్నమాట ఇలా నీట్గా. ఇలా స్వామివారికి దండ వేస్తే మన మనసులో అనుకున్న కోరికలు అయితే తప్పకుండా నెరవేరుతాయండి. అలా అని చెప్పి దండ వేసేస్తే చాలు అని చెప్పి మన ప్రయత్న లోపం అనేది ఉండకూడదనమాట. మనం కూడా నిస్వార్థంగా ప్రయత్నం అనేది చేసి స్వామివారికి దండం పెట్టుకొని ఇలా నోట్ల దండ అనేది స్వామివారికి శనివారం వేస్తే తప్పకుండా జరుగుతుందండి మనకి. మన మనసులో అనుకున్న కోరిక అయితే నెరవేరుతుందన్నమాట. ఇలా అనమాట మన దండ కట్టడం అయితే అయిపోయిందండి. నేనైతే 27 నోట్ల దండ అనేది ఇలా నీట్గా అందంగా కట్టేశాను. ఇప్పుడు మనం దీన్ని ఫ్రంట్కి తిప్పుకోవాలి. జాగ్రత్తగా ఆ చివర ఈ చివర దారం పట్టుకొని ఇలా ఫ్రంట్కి తిప్పి ఇలా పెట్టుకోవాలి నీట్గా. మనం ముందు రోజే దండ కట్టుకుంటే చాలా మంచిది. శనివారం రోజు ఉదయం సరికి స్వామివారికి దీపం పెట్టి దండ వేసి తేనె నైవేద్యంగా సమర్పించాలన్నమాట. తేనె నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిదన్నమాట. స్వామివారికి దండ అయితే ఇలా వేశాను నేను. పైన అంటే నేనైతే ప్లాస్టర్స్ అయితే అంటించానండి. ఫోటో చిన్నదైంది కదా, దండ పెద్దదిగా వచ్చింది. ఇలా నీట్గా ప్లాస్టర్స్ అయితే పైన అంటించాను అనమాట. ఇలా శనివారం వెయ్యాలి. ఆదివారం ఈ దండ తీసి మనం తీసేయచ్చు అనమాట.
మళ్ళీ తీసిన నోట్లు ఏం చేయాలని డౌట్ అయితే మీకు వస్తుంది కదా. ఇప్పుడు ఈ తీసిన నోట్లన్నీ మనం మంచి పనులకి వాడుకోవచ్చండి. పిల్లలకి ఫీజు కట్టుకోవచ్చు, లేదా ఇంట్లో పసుపు కుంకాలు కొనుక్కోవచ్చు, లేదా ఇంట్లో ప్రొవిజన్స్ అన్నీ కొనుక్కోవచ్చు అనమాట. ఏం చేసుకున్నా మంచి పనికి వాడితే చాలా మంచిది ఈ నోట్లు అనేవి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.